నర్సంపేట గడ్డపై ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ధ్వంసం చేస్తూ అర్ధరాత్రి కాంగ్రెస్ సర్కార్ అరాచకానికి తెగబడింది. ఘటనను తీవ్రంగా నిరసిస్తూ గులాబీ శ్రేణులు భగ్గుమన్నాయి. వరంగల్ వ్యాప్తంగా ఆందోళనలు, బీఆర్ఎస్ నేతల అరెస్టులతో అట్టుడిగింది. కాంగ్రెస్ కుటిల నీతికి ఇది నిరసనమని, తిరిగి విగ్రహం పెట్టకపోతే ఊరూరా విగ్రహాలు పెడతామని హెచ్చరించారు బీఆర్ఎస్ నేతలు. పెద్ది విగ్రహం తొలగించడం పాశవిక చర్యని దుయ్యబట్టారు కేటీఆర్. బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా ఇవాళ నర్సంపేట బంద్కు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ సర్కార్ కక్షపూరిత చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఇటీవల అకాల మరణం చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని స్థానిక మెడికల్ కాలేజ్ ఎదుట ప్రైవేటు స్థలంలో బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేశాయి. అయితే అర్ధరాత్రి పోలీసులు దొంగచాటుగా ఆ విగ్రహాన్ని తొలగించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు నిరసనలకు దిగుతారనే ముందస్తు అరెస్టులు చేస్తూ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. శాసన మండలి విపక్ష నేత మధుసూదనాచారి, ప్రభుత్వ మాజీ చీఫ్ దాసేం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపుని నరేందర్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను, వందలాది కార్యకర్తలను పోలీసులు నిర్బంధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకానికి వ్యతిరేకంగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించారు బీఆర్ఎస్ నాయకులు. పలు మండలాల్లో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాంగ్రెస్ నేతల దిష్టిబొమ్మలను బావిలో వేసి నిరసన తెలిపారు. పెద్ది విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ నల్లబెల్లి మండలంలోని పలువురు కార్యకర్తలు వాటర్ ట్యాంక్ ఎక్కారు. పెద్ది విగ్రహాన్ని తిరిగి పెట్టకపోతే ఊరూరా పెద్ది విగ్రహాలు పెడతామని హెచ్చరించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. విగ్రహాన్ని తొలగించడంపై పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించడంతో రేవంత్ ప్రభుత్వం తన పాశవికతను మరోసారి నిరూపించుకుందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నర్సంపేట గడ్డపై పెద్ది విగ్రహాన్ని చూసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయని విమర్శించారు. సీఎం మెప్పు పొందేందుకు రాత్రికి రాత్రే పోలీసులు విగ్రహాన్ని తొలగించారని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడితే సహించబోమని హెచ్చరించారు కేటీఆర్. గులాబీ నేతలు, కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే తొలగించి బేషరతుగా విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. పెద్ది విగ్రహ తొలగింపు లాంటి కాంగ్రెస్ దుగ్లక చర్యల కారణంగా ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉన్న పెద్ది కుటుంబ సభ్యులను మరింత కుంగదీసింది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని, అప్పుడు నర్సంపేటలో మెడికల్ కాలేజీకి పెద్ది పేరే పెడతామని, పెద్దికి శాశ్వత కీర్తిని తెచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు కేటీఆర్.